వెయిట్ లాస్కి మాత్రమే కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా మనకి కరెక్ట్ సొల్యూషన్ దొరికింది. నేను ప్రిపేర్ చేసే ఈ పొడి కోసం 2 గ్లాసెస్ ఆఫ్ జీరా తీసుకున్నాను, అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ తీసుకున్నాను. ఈ రెండు విడివిడిగా ఫ్రై చేసి, అంటే బాగా ఓవర్ ఫ్రై అయిపోకూడదు, జస్ట్ అలా హీట్ ఎక్కితే చాలన్నమాట. ఫ్రై తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. వాటితో పాటుగా 1 గ్లాస్ సోంపు తీసుకున్నాను, అలాగే 1/2 గ్లాస్ ఇలాచీ తీసుకున్నాను. ఇవి మొత్తం 4 కలిపి మిక్స్ చేసుకొని పౌడర్ పట్టుకోవటమే. ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడరు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు, అంటే పరగడుపున 1 టీ స్పూన్, జస్ట్ చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో 1 స్పూన్ వేసుకోవచ్చు. నోట్లో వేసుకొని కొంచెం వాటర్ తాగేసేయటమే. అలాగే నైట్ పడుకునే ముందు, ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు 1 స్పూన్ వేసుకొని వాటర్ తాగేసేయటమే. చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. కాకపోతే ఇది వాడేవాళ్ళు కొంచెం ఇది ఓవర్ హీట్ చేస్తుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా బాడీకి కూలింగ్ ఇచ్చే లిక్విడ్స్ ఏమైనా తీసుకుంటూ ఉండాలి. లైక్ బటర్ మిల్క్ కానీ, లేకపోతే కోకోనట్ వాటర్ కానీ, అలాంటివి ఏమైనా తీసుకుంటూ ఉండాలి. తప్పకుండా పనిచేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, 1 వీక్ 1 డే 2 డేస్ వాడేసి పని చేయట్లేదు అంటే అది అవ్వదండి. ఎందుకంటే ఏదైనా వెంటనే రిజల్ట్ చూపించదు కదా, కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం పేషెన్సీగా రెగ్యులర్గా వాడుతూ ఉంటే తప్పకుండా పనిచేస్తుంది. దాంతోపాటుగా హెల్దీ ఫుడ్ తీసుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ మెజర్మెంట్స్ కోసం మనం ఏదో వెయిట్ లాస్ చేసి వెయిట్ లాస్ అవటం కాదు, హెల్దీగా వెయిట్ లాస్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమని హెల్దీ ఫుడ్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ తీసుకోవటానికైతే ప్రయత్నం చేయండి. మనం ఏది చేస్తే మన పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. మనం హెల్దీగా తింటే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు.